హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ చెప్పండి, గెస్ ద వేర్ ఆమ్ ఐ. మీరు నమ్మరు కదా, అందుకే మీకు బోర్డు చూపించడానికి వచ్చేసిన. సో హియర్ ఐ ద చిత్తూరు. చిత్తూరులో ఉన్నాం. ఒక్కొక్కడు ఇంటర్న్షిప్లు ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతా అంటే నేను చూడు వ్లాగింగ్ చేసుకుంటూ చూస్తున్నాను. ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు చిత్తూరులో ఉన్నాం. ఇక్కడ ఫేమస్ టెంపుల్ వినాయక్ ఉంది. ఒక టెంపుల్ ఉందంట ఫేమస్. మనం అది దర్శనం చేసుకుని దాని తర్వాత కాట్పాడి అని వెళ్ళబోతున్నాము. అక్కడ అరుణాచలం ఇంకా వేరే ఉండబోతుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూరోషియన్ బాక్స్. ప్రెజర్ అయితే మనం ఇప్పుడు రెడీ అయిపోయినాం. బ్యాక్ ప్యాక్ రెడీ జస్ట్ ఆటోకి అయితే సెట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మనం పోయే ప్లేస్ కాళీపాకం. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇంత దూరం మీకోసం వచ్చిన. కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఇంత బోరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఉత్తర వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెద్ద కొండపైన గుడికి వచ్చినాం. డ్రెస్ చేంజ్ అయింది కదా, అంటే నేను వేరే ప్లేస్కి వచ్చేసిన. దీని పేరే తెల్లూరు ఎల్లూరు ఉందని టెంపుల్ చూపిస్తా. కొంచెం క్లియర్స్గా ఎక్కడ చూడండి, పిక్చర్ ఎక్కువ. సో గైస్, ఫైనల్ నేను వచ్చేసినాను. ఎంతసేపు నేను వచ్చేసాను చెప్తా కానీ చూపించలేదు కదా, చూసేయండి. ఇదే టెంపుల్. ఫోటో అయితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇదే తమ్నైల్ పెట్టేస్తా. నాకు తెలిసింది ఎందుకంటే ఎంత బాగుంది. ఒక సెకండ్. చూసేసా, ఇదే తమ్నైల్ పెట్టేస్తా, ఎందుకంటే బాగా వచ్చింది ఫోటోస్. ఓకే, మనం వెళ్దాం. చూసిన వాళ్ళంతా పిచ్చోళ్ళనుకుంటారు కావచ్చు, ఏంది ఇట్లా పోతాను అంతే టెంపుల్కి. సరే మరి, నేను గుళ్ళో వరంగా రికార్డ్ చేస్తా ఇక. సో దర్శనం చేసుకో ముందు ఇట్లా కాలు కడుకొని పోతే చాలా బాగుంటుంది. మొత్తం గ్లోబ్లో. సో మన దర్శనం అనేది మిస్ అయిపోయింది. ఇదే టెంపుల్ దర్శనం అనేది మిస్ అయిపోయింది, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైము 10:45 అవుతుంది. యాక్చువల్లీ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ 12 గంటల ఓపెన్ చేస్తారంట. సో అందులో కూడా మనం వెయిట్ చేసినాం. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, మీకు చూపిస్తాను ఒక నిమిషం ఆగండి. సో కాలైతే కడుక్కున్నాం ఇక్కడ అంచాలి. ఇప్పుడు కొంచెంసేపు ఆగి అవి ఉన్నాయి, దాని ఏమంటారు నాకు గుర్తుకొత్తలేదు. అదే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, చూసుకొని మళ్ళీ 2 o'clock దర్శనం చేసేసుకుందాం. ఇక్కడ అంతా బాగానే ఉంది అనుకున్నా, మళ్ళీ నాకు షాప్ తొలగింది. ఏంటంటే అక్కడ కెమెరా సబ్మిట్ చేసేసారంట, కెమెరా నాట్ అలౌడ్ అంట టెంపుల్స్ వల్ల. సో గాయ్స్, అప్పటి నుంచి చాలాసేపు ప్రయాణించిన తర్వాత మాకు ఇది దొరికింది. ఇది అన్నదానం, ఫ్రీ అన్నదానం. సో వీఆర్ రెడీ టు ఈట్ అన్నదానం రైస్. టేస్ట్ చేద్దాం ఎలా ఉండబోతుందో. బాగుంది. ప్రజెంట్ నేనైతే చెన్నైలో ఉన్నా. ఇది నా పరిస్థితి, ఇది నా అవతారం.